పెరుగుతున్న ల్యాండ్ కాస్ట్ వలన ఫ్యూచర్ మొత్తం ఇలాంటి పెద్ద అపార్ట్మెంట్స్ మీదే ఆధారపడి ఉంటుంది. కరెక్ట్గా డిజైన్ చేస్తే అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. వాటర్, రోడ్స్, పార్క్స్, స్విమ్మింగ్ పూల్స్, షాపింగ్ మాల్స్, సెక్యూరిటీ, ఎవ్రీథింగ్ ఈస్ రెడీ హియర్. మేము ఫ్లాట్ తీసుకుంటున్నామండి. ఎక్సలెంట్. కానీ అసలు విషయం అడగలేదు. అసలైన విషయమా? ఫైర్ సేఫ్టీ. కంగారు పడకండి, ఇది వాళ్ళ డెమాన్స్ట్రేషన్ మాత్రమే. ప్రమాద సమయంలో మిమ్మల్ని ఎలా రక్షిస్తారో వాళ్ళు మీకు డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తున్నారు. ప్రతి మల్టీ స్టోరీడ్ బిల్డింగ్లో ప్రతి ఫ్లోర్లో ఇలాంటి ఫైర్ హైడ్రెంట్ ఒకటి ఉండాలి. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చే వరకు ఇది వాళ్ల పని చేస్తుంది. అంటే చిన్న ఫైర్ ఇంజిన్. ఇది ఎమర్జెన్సీ స్టేర్ కేస్. ప్రతి మెట్టు పొడవు 1.5 మీటర్ ఉంటుంది. ప్రమాదం జరిగినప్పుడు ఎక్కువ మంది తక్కువ టైంలో దిగ్గలగాలి కదా. ఫైర్ ఎగ్జిట్ డోర్ అంటారు దీన్ని. 2 గంటల సేపు వేడి, పొగ లీక్ కాకుండా కాపాడుతుంది ఇది. ఈలోపు అందరూ సేఫ్గా వెళ్ళిపోవచ్చు. అదేంటి, హోల్డర్ కదా? దాన్ని ఫైర్ అండ్ స్మోక్ డిటెక్టర్ అంటారు. ప్రమాదం జరిగినప్పుడు అది ఈ ఫైర్ అలారం కంట్రోల్ ప్యానెల్కి ఇండికేషన్ ఇస్తుందన్నమాట. ఓ, బాగుంది కదా. చూసారా, బీప్ సౌండ్ వస్తుంది. అత్యవసర సమయంలో దీన్ని బ్రేక్ చేస్తే అలారం మోగుతుంది. ప్రమాదం గురించి అందరికీ తెలుస్తుంది. అగ్నిమాపకానికి అవసరమయ్యే నీటిని సప్లై చేసే పంప్ హౌస్ ఇది. కరెంటు పోయినప్పుడు డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ప్రెషర్ తగ్గినప్పుడు జాకీ పంప్ ఉంటుంది. మేడ మీద ఓవర్ హెడ్ ట్యాంక్ మీద బూస్టర్ పంప్ ఉంటుంది. ఇది ఆటోమేటిక్ స్ప్రింక్లర్ సిస్టమ్. ఏ చిన్న అగ్ని ప్రమాదం జరిగినా ఇది నీటిని విరజిమ్మి ప్రమాదాన్ని మొదట్లోనే అరికడుతుంది. ఇప్పటి నుంచి అన్ని మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్లోనూ ఫైర్ సేఫ్టీకి కావాల్సిన అన్ని సౌకర్యాలు చట్టపరంగా లభిస్తాయి. ఆశ్చర్యంగా లేదు? నాన్న, ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ వాళ్ళు మనల్ని రక్షించడానికి వీళ్ళు ఇలాగే వస్తారు. అగ్నిమాపక శాఖ ఉద్యోగులంతా మీకు స్నేహితులు, శ్రేయోభిలాషులు. ఏ ప్రమాదం ఎదురైనా, ఎలాంటి అత్యవసరం వచ్చినా మేమే గుర్తుకురావాలి. మేము సహకరించి రక్షిస్తాం, స్నేహహస్తం అందించి సహాయపడతాం. సదా మీ సేవలో ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక మరియు అత్యవసర సేవల శాఖ. ప్రజా భద్రతే మా లక్ష్యం, ప్రజా రక్షణే మా ధ్యేయం.